ప్రస్తుతం నేను సికింద్రాబాద్ ప్యారడైజ్ దగ్గర ఉన్న ఒక డిఎస్సి ఎగ్జామ్ హాల్ దగ్గరకు వచ్చాను. 9 గంటలకు స్టార్ట్ అయిన డిఎస్సి ఎగ్జామ్ 11:30కు కంప్లీట్ కాబోతుంది. మొత్తం 11,062 పోస్టులకు సంబంధించి దాదాపు 2,70,000 పైగా మంది అప్లికెంట్స్ ఉన్నారు. అప్లికెంట్స్ సంబంధించి బంధువులు కూడా ఉన్నారు. వాళ్ళ పిల్లలు కానీ లేకపోతే మహిళలు రాస్తే పెళ్ళైన మహిళలకు సంబంధించి వాళ్ళ భర్తలు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇక్కడ మనం ఎగ్జామ్ సెంటర్ దగ్గర కొంచెం పోలీస్ బందోబస్తు కూడా చూడొచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు డిఎస్సి వాయిదా వేయాలని చెప్పేసి గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని చెప్పేసి చాలా డిమాండ్స్ వచ్చాయి. నిన్నటి వరకు కూడా అజిటేషన్ జరిగాయి. దీనికి సంబంధించి కొందరు డిఎస్సి అభ్యర్థులు కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. సో దానికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా వస్తే కూడా అరెస్ట్ చేయడానికి సిద్ధంగా కూడా వ్యాన్ కూడా రెడీ చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే మూమెంట్ వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఎవరైనా అజిటేషన్ చేయాలన్నా లేకపోతే ఎవరైనా డిస్టర్బ్ చేయదలుచుకున్న సెంటర్ని సో వెంటనే పోలీసులు శాంతియుతంగా వాళ్ళని కంప్లీట్ అరెస్ట్ చేసే విధంగా కూడా పోలీసు వాళ్ళని రెడీ చేసుకున్నారు. మరికొద్ది సేపట్లో ఎగ్జామ్ కూడా కంప్లీట్ కాబోతుంది. చూద్దాం ఎగ్జామ్ ఎలా జరిగింది ఏందనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెరీ నైస్, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, వెరీ గుడ్ అట్మాస్ఫియర్ ఆల్సో. అంటే వాయిదా వేయమని చాలా మంది మీరు చేశారు కదా డిఎస్సి వాయిదా వేయాలని చెప్పేసి, మీరు ఎగ్జామ్ రాశారు, ఎట్లా అనిపిస్తుంది? సో ఆల్రెడీ అప్లైడ్ కాబట్టి వీ నీడ్ టు రైట్ నా. సో సంబడి ఈజ్ ధర్నా డూయింగ్ నో ఇట్. ఓకే, నెక్స్ట్ టైం డిఎస్సి ఎక్కువ పోస్టులు ఇస్తే బెటర్ అని. అంటే మెగా డిఎస్సి అన్నారు, 25,000 పోస్టులు లేదు, ఇప్పుడు ఓన్లీ 11,000తోనే సార్. నెక్స్ట్ డిఎస్సి వేస్తే నమ్మకం లేని మీ డిఎస్సి అభ్యర్థులు అంటున్నారు. ఇప్పుడైతే నమ్మకం లేదు, మరి ఇంత షార్ట్ టైంలో అయితే ఇప్పుడైతే ఇయ్యరు. మేబీ ఇంకో టెక్ వేసి మళ్ళీ డిఎస్సి వేస్తే బెటర్ అని. మామూలుగా రాసిన మామూలుగా వచ్చింది పేపర్, బాగానే ఉంది. కానీ కొంచెం టైం ఇస్తే ఒక 1 month టైం ఇస్తే బాగుంటుంది. అదే అంటే ఎగ్జామ్ గ్యాప్ ఉండాలని చెప్పేసి మీ వాళ్ళు చాలా మంది ఫైట్ చేశారు కదా. సో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా కొంచెం పోస్టులు పెంచారని చెప్పేసి. ఎలా అదే ఎలాగో గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి డిఎస్సి కోసం ఎక్కువ ఫైట్ చేస్తారు కదా. ఒక 1 month అయినా టైం ఇస్తే బాగుంటుండే, ఇంకొంచెం ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుండే కదా. బట్ ఆయన నిర్వహించినప్పుడు రాయాల్సి తప్పదు కదా, రాసిన మామూలుగా ఉంది. పర్లేదు, మీడియం అంటే చదివిన వాళ్ళది బాగా రాయగలుగుతారు, చదివిన వాళ్ళు మామూలుగా. మీడియం అయితే హార్డ్ లేదు, ఈజీ లేదు. అంటే దాదాపు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలని చాలా ఫైట్ చేశారు. ఇప్పటివరకు అంటే ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందని చాలా మంది కూడా హోప్స్ ఉండే, ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు, ఎట్లా అనిపిస్తుంది? ఏం పోస్ట్పోన్ అవసరం లేదు, రెగ్యులర్గా అంటే 5-10 years నుంచి చదివేటోళ్ళు ఉన్నారుగా, వాళ్ళు బాగానే రాయగలుగుతారు. ఇంకా అంటే చాలా మంది మీ వాళ్ళు అడిగారు డిఎస్సి పోస్ట్పోన్ చేయాలి, ఎగ్జామ్స్ గ్యాప్ ఉంది. ఇష్టం వాళ్ళే కదా అండి, ఎవరైనా రాయగలుగుతారు. ఒక పేపర్ అయితే పర్లేదు, బాగా వచ్చింది. ఎట్లా ఉంది మేడం? అంటే చాలా వరకు మీరు డిఎస్సి వాయిదా పడుతుందని చెప్పేసి అనుకున్నారు, ఈరోజు పరీక్ష కూడా రాశారు, ఎట్లా అనిపించింది? కండక్ట్ చేసింది ఒక వరకు కరెక్ట్ అయింది, ఎందుకంటే తర్వాత ఇస్తామంటున్నారు కాబట్టి ఇంకా అప్పుడు ప్రిపేర్ అవుతాం. అంటే మొన్నే టెట్, ఇప్పుడు మళ్ళీ ఇది కొంచెం స్ట్రెస్ ఉందని చెప్పేసి ఎగ్జామ్ వాయిదా అని చెప్పారు కదా. ఎగ్జామ్ ఒకదాని తర్వాత ఒకటి ఎత్తుంటున్నాయి, ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి కొంచెం పేపర్ కూడా బాగానే ఉంది కాబట్టి బాగానే రాస్తాం. పేపర్ ఎలా వచ్చింది? పేపర్ బాగానే ఉంది సార్. ఎక్కువ వాయిదా ఇదని చెప్పి అనుకున్నారు కదా, ఇప్పుడు ఎగ్జామ్ రాశారు, ఎట్లా అనిపిస్తుంది? పర్లేదు సార్, బాగానే స్ట్రెస్ ఉందని చెప్పేసి వాయిదా అంటే ఫస్ట్ నుంచి చదివిన వాళ్ళు పర్లేదు, ఇక అప్పటికప్పుడు వాళ్ళు కొద్దిగా స్ట్రెస్ ఉంది. అంటే వాయిదా వేస్తే మంచిదా? ఇప్పుడు మీరు ఎగ్జామ్ కూడా రాసి వచ్చారు, వాయిదా వేయకుండా మంచిదా? వేయకుండా ఉంటేనే మంచిది, ఎందుకంటే ఆల్రెడీ సహం రాసి సహం రాయకుండా ఉంటే బాగుండదు కదా, అందుకని. అంటే కొంతమంది కోర్టు కూడా వెళ్ళారు ఈరోజు ఎగ్జామ్ సంబంధించి. తెలియదు సార్ మరి. పేపర్ ఎలా వచ్చింది? పర్లేదు సార్, కొద్దిగా చదువుకున్న వాళ్ళకైతే పర్లేదు. చూసారుగా, పేపర్ అయితే చాలా ఈజీగానే వచ్చింది, చదువుకున్న వాళ్ళు మాత్రం చాలా ఈజీగా రాసామని చెప్తున్నారు. ఎందుకంటే వాయిదాకు సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అభ్యర్థులేమో వాయిదా వేస్తే మంచిదని చెప్పారు, కొందరేమో వాయిదా వేయకుంటే ఎందుకు ఇప్పటికే చాలా రోజులు వెయిట్ చేశాము, సరే స్ట్రెస్ అన్నమాట ఎట్లా ఉంది, ఎగ్జామ్ గ్యాప్ ఇస్తే బాగానే ఉండు, కానీ ఎట్లా గవర్నమెంట్ షెడ్యూల్ ఇచ్చిన ఎట్టి పరిస్థితుల్లో రాయాల్సిందని చెప్పేసి కొందరు అభ్యర్థులు అయితే చెప్తున్నారు. ఓవరాల్గా అయితే డిఎస్సి దాని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు మార్నింగ్ మాత్రమే 9 to 11:30 వరకు ఉంటుంది, ఈరోజు మధ్యాహ్నం లేదు. మళ్ళీ రేపు 9 to 11:30, మధ్యాహ్నం 2 to 4:30 2 సెషన్లో ఎగ్జామ్ ఉంటుందని చెప్తున్నారు. సో ఈ 18th నుంచి నెక్స్ట్ మంత్ August 15th వరకు మొత్తం డిఎస్సి కంప్లీట్ కానుంది. చూద్దాం మళ్ళీ డిఎస్సి ఎట్లాగో ఎగ్జామ్ నడుస్తున్నాయి కదా, గ్రూప్ 2, గ్రూప్ 3 మీద కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి నిరుద్యోగులంతా చాలా ఉత్కంఠంగా ఎదురు చూసిన పరిస్థితి. ఓవరాల్గా ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, సికింద్రాబాద్ నుంచి.